లండన్లో అండర్ గ్రౌండ్ ట్యూబ్స్ ఉంటాయట. ట్యూబ్స్ అంటే ట్రైన్ అన్నమాట. ట్రైన్ చూసిరా, లండన్లో అండర్ గ్రౌండ్ నుండి వస్తుంది ట్రైన్. సౌండ్ ఎట్లా వస్తుంది చూడరాగా. వీళ్ళు 100 years కిందనే ఇంత హైలీ టెక్నాలజీ వాడారు. ఈ సౌండ్ ఏంటి అర్థమవుతుందా? మన హైదరాబాద్లో మెట్రో స్టేషన్లు ఉంటుంది అన్నమాట. ఇట్లా అమ్మాయ్యా, ఇంట్లో సీట్లు ఖాళీ ఉన్నాయి. ఇందాక నిలబడి వచ్చినాం. వచ్చేసినాం మేము. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఇక్కడున్న ఫొటోస్ అన్నీ అంబేద్కర్ గారు రాసినటువంటి హ్యాండ్ రైటింగ్. ఇదంతా అప్పుడు ఇంతలా ఉంటుండే, ఎట్లుంటుండే అసలు. ఇవి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం. ఒక 100 ఏళ్ళ కింద అంబేద్కర్ ఇక్కడ ఇదే ఇంట్లో తిరిగి నడిచిన ఇల్లు. హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీరు ఎలా రకంగా. ఇప్పుడు మేము లండన్లో ఉన్నటువంటి అంబేద్కర్ మ్యూజియంకి వెళ్తున్నాము. ఎట్లా వెళ్తున్నామంటే, అక్కడ కార్ పార్క్ చేసి కొంచెం ముందుకి ఒక 1/2 kilometer ముందుకు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ట్రైన్ ఉంటుంది. ట్రైన్ ఎక్కి ఇక్కడ నుంచి 1 hour జర్నీ అంట పోతున్నాం. అంబేద్కర్ మ్యూజియం ఎట్లుంటుంది అనేది అక్కడ వీడియో తీసుకోవడానికి అవైలబుల్ లేదంట, కానీ ఫొటోస్ అయితే చూపిస్తా. ఫొటోస్ తీసుకొచ్చి పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ. లండన్లో అండర్ గ్రౌండ్ ట్యూబ్స్ ఉంటాయట. ట్యూబ్స్ అంటే ట్రైన్ అన్నమాట. ఇక్కడ ట్రైన్ అట్లా అంటారంట. సో ఇదే రైల్వే స్టేషన్ చూడండి, ఎంత సింపుల్గా ఉంది. జనాలు లేరు అసలు. మన దగ్గర అయితే ఎంత రద్దీ ఉంటుంది అసలు, గందరగోళంగా ఉంటుంది మొత్తం. ఇక్కడ టికెట్ల గోళ ఉండదు. డైరెక్ట్ ఫోన్ ట్యాప్ చేస్తారు, లేదంటే కార్డు, ఏటీఎం కార్డు. ట్రైన్ వచ్చేసింది చూడరు ఎట్లా వస్తుంది, రాకెట్. ఎంత పాతగా ఉంది ట్రైన్ చూడరు. ఎన్నేళ్ళ కింద ట్రైన్ ఇది. ఆగు 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 ఆగు, స్టాప్. చలో ఎక్కేద్దాం రండి. సో నేను ట్రైన్ ఎక్కినా కదా. ఈ ట్రైన్ పాతగా ఉంది అని అన్నా కదా. ఎందుకు పాతగా ఉందంటే, ఇది 100 సంవత్సరాల కిందట ట్రైన్ అట. ఇది ఎంత పాతగా ఉంది. పాతగా ఉన్నా కానీ మస్తు స్టాండర్డ్గా ఉంది, విపరీతమైన స్టాండర్డ్గా ఉంది. ఎంత గట్టిగా ఉంది అసలు. ఇది మస్తు ఉంది. వీళ్ళు 100 years కిందనే ఇంత హైలీ టెక్నాలజీ వాడారు. ఈ సౌండ్ ఏంటి అర్థమవుతుందా? మన హైదరాబాద్లో మెట్రో స్టేషన్లు ఉంటుంది అన్నమాట. ఇట్లా మెట్రోలు వస్తుంటుంది. నెక్స్ట్ స్టాప్ బేగంపేట అని వస్తుంది కదా. వీళ్ళు 100 years కిందనే ఈ టెక్నాలజీ వాడారు. మనకేమో ఇప్పుడు వచ్చింది మెట్రో. సో ఇదనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఒక 1 hour జర్నీ చేస్తే అంబేద్కర్ మ్యూజియం చాలా అద్భుతంగా ఉంటుందంట. ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చూసిన. ఇప్పుడు నేను అక్కడికి డైరెక్ట్గా వెళ్ళబోతున్నాను అనమాట. నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా. మేము దిగే స్టేషన్ వచ్చింది, దిగుతున్నాం. ఇక చలో రండి. సో అక్కడ ఎక్కి ఈ ట్రైన్లో ఇక్కడ దిగినాము. ఇక్కడ నుంచి ఇంకో ట్రైన్ ఎక్కాలట. పెద్ద టాస్కే ఉంది కదా. లండన్లో ఒక ఊరు అనమాట మేము ఉన్నది. మ్యూజియం చూడడానికి వెళ్ళేది సెంట్రల్ లండన్ అంట. నేను కేవలం అంబేద్కర్ మ్యూజియం చూడడానికే పోతున్నా. ఎందుకనంటే ఎక్కడ వెళ్ళినా కానీ, ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా అంబేద్కర్ గారి ఆనవాళ్ళు ఎక్కడున్నా కానీ చూడాలి, తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తోని వెళ్తుంటా. సో అందులో భాగమే ఇదన్నమాట. చాలామంది పొలిటీషియన్స్ మన ఇండియా నుండి వచ్చి ఫొటోస్ పెడుతుంటారు. రాహుల్ గాంధీ గారు కానీ, రామన్న, కేటీఆర్ అన్న, చాలామంది పొలిటీషియన్స్ పెడుతుంటారు కదా ఫొటోస్, వీడియోస్. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే మనం కూడా వెళ్తే బాగుండు, చూస్తే బాగుండు అనిపిస్తుంది. ఇంకో ట్రైన్ వచ్చింది, ఎక్కుదాం పరిగా. ట్రైన్ చూసిరా, లండన్లో అండర్ గ్రౌండ్ నుండి వస్తుంది ట్రైన్. సౌండ్ ఎట్లా వస్తుంది చూడరాగా. దగ్గరకు వచ్చేదా కూడా తెలవట్లేదు అసలు. అది ఎంత పాతగా ఉన్నాయి ట్రైన్లు అసలు. కానీ ట్రైన్లో మాత్రం వెచ్చగా ఉంది, మంచిగా హాయిగా. బయట కొత్త మాత్రం ఐస్లో కూర్చోబెట్టినట్టు అది మంచిగా. అక్కాయిలంతా దిగుతున్నారు చూడరు ఎట్లా దిగుతున్నారు. కంటిన్యూ వస్తూనే ఉన్నాయి, ఒకటి ముందు ఒకటి. అది ముగిసింది, ఇటు ఇంకోటి స్టార్ట్ అయింది. 1 minute ఒక ట్రైన్ అట. ఎట్లా వస్తుంది, అది పోతుంది, ఇది వస్తుంది. మేము ఎక్కే ట్రైన్ వచ్చింది, ఇంకొకటి ఎక్కుతున్నాం ఇప్పుడు. అమ్మాయ్యా, ఇంట్లో సీట్లు ఖాళీ ఉన్నాయి. ఇందాక నిలబడి వచ్చినాం. ఓపెన్ ఓపెన్. అవ్వా, ఈ నుంచి 2 నిమిషాలంట. సో ఫైనల్గా మేము దిగే స్టేజ్ వచ్చింది. సారీ, వచ్చేసినాం మేము.
ఇక్కడ కొన్ని ఆల్మోస్ట్ లండన్లో తిరగాలంటే బై వాకే. నాకు మొసత్తాన్ని దమ్ముస్తుంది కొంచెం. మెట్లు ఎంత ముసలిలైనా మెట్లు ఎక్కాలంటే అండర్ గ్రౌండ్లో లిఫ్ట్లు ఉన్నాయంట ఏమున్నాయంట. కానీ ఇది కొంచెం మెట్లు ఎక్కిన తర్వాత కొంచెం పైకి వచ్చినాక ఇగో లిఫ్ట్ ఉంది. ఈ లిఫ్ట్ దిగి తర్వాత ఇంకా కొంచెం దూరం నడిస్తే 1 కిలోమీటర్ నడిస్తే మ్యూజియం దగ్గరికి వెళ్ళిపోతాం మనం. సో మొత్తానికి మేము వచ్చేసినాం, దగ్గరకు వచ్చేసినాం. కొంచెం అక్కడ కనబడుతుంది ఇదే అన్నమాట అంబేద్కర్ మ్యూజియము. ఈ సైకిల్స్ ఎట్లా నేడ చాలా బాగున్నాయి. ఎక్కొచ్చారా? భలే ఉన్నాయి ఇవి. తొక్కచ్చు కానీ ఇప్పుడు తొక్కే ఓపిక లేదు. ఇక్కడ ఇవి ఎట్లట్లనే ఉన్నాయి, పడితే ఆయన. సో ఇప్పుడు మేము మొత్తానికి ఫైనల్గా నేనైతే అంబేద్కర్ మ్యూజియంకి వచ్చేసిన. మ్యూజియం అంటే ఇది ఒక 100 years 1916 to 20 మధ్యలో అంబేద్కర్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇదే ఇంట్లో ఉండి చదువుకోవడానికి వచ్చి ఇదే ఇంట్లో ఉన్నారంట. ఇది మ్యూజియం అంటే ఇల్లు అనమాట. ఇల్లుని మన ఇండియన్ గవర్నమెంట్ అంటే మీన్స్ ఇక్కడున్న ఇండియన్ ఎంబసీ వాళ్ళు తీసుకొని తనున్న ఇల్లుని, అంబేద్కర్ గారు ఉన్న ఇల్లుని తీసుకొని మ్యూజియం లాగా ఒక టూరిజం లాగా చేసిరనమాట. సో చల్లదా. సో అప్పుడంటే ఒక 100 సంవత్సరాల కిందనే అంబేద్కర్ గారు ఇక్కడికి వచ్చి చదువుకున్నారంటే ఎంత గ్రేట్ అంటే మనం పాటలు పాడుకుంటాము, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఇలాంటి అగ్రదేశాలలో చదువుకొని ఎంతోమంది ఇలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఉపయోగించుకొని ఉన్నత చదువులు చదువుతున్నారు, ఉన్నత పదవులు పొందుతున్నారు. అక్కడ ఉంది చూడండి, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని చెప్పి 1891 1956 అని చెప్పి అక్కడ ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. లోపల ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ లోపలికి ఎంటర్ అయినాము. ఎంటర్ కాగానే ఒక విజిటర్ రిజిస్టర్ ఉందన్నమాట. ఇందులో డీటెయిల్స్ మనకి రాయాలి, పేరు, డేటు, ఎక్కడి నుండి వచ్చినాం అనేది. విజిటర్ సైన్ చేయాలంటే నేను చేస్తున్నా. అంటే ఎంతమంది విజిట్ చేసారనే ఒక రికార్డ్ మెయింటైన్ చేయడానికి కావచ్చు ఇది. ఇక్కడ కనిపిస్తుంది కదా వెనుక, ఇండియన్స్ టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. ఈ ఫోటో ఫ్రేము కేటీఆర్ అన్న ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ హౌస్ విజిట్ చేసినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఈ ఫోటో ఫ్రేమ్ని ఆనంద్ తమ్ముడు ఇక్కడ పెట్టిందంట. మన ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చలి ఎక్కువైతే ఇందులో నుంచి ఫైర్ వస్తుంది అనమాట. ఇలాంటి యూఎస్లో కూడా చూసిన. ఇక్కడ ఇప్పుడు ఆన్లో లేదు కదా, ఇందులో ఫైర్ వస్తుంది. చలి పెడుతుంటే వేడిగా వెచ్చగా ఉంటుంది. ఇగో ఇక్కడ ఒక విగ్రహం ఉంది, బుద్ధుంది. ఇక్కడ ఒకటి అంబేద్కర్ విగ్రహం చాలా బాగుంది. ఇది విగ్రహం ఎంత బాగుంది, ఇది నిజంగా చాలా బాగుంది. ఇక్కడ కొన్ని రేర్ ఫొటోస్ ఉన్నాయి, ఇంటర్నెట్లో ఉండేవో మరి నాకు తెలియదు. కానీ కొన్ని అయితే మేము రెగ్యులర్గా పాటలలో చూస్తుంటాము, కొన్ని మేము పాటలలో కంటెంట్ వేసుకోవడానికి ఫొటోస్ వెతుకుతుంటాం కదా, కొన్ని దొరుకుతాయి. కానీ ఇంత క్లారిటీగా ఉండే ఈ ఫొటోస్ ఎంత బాగున్నాయి చూడండి, క్లారిటీగా. ఇగో ఈ లెటరు 1933లో అంబేద్కర్ గారు గాంధీజీకి రాసిన లెటర్ అంట. ఇక్కడ సిగ్నేచర్ ఉంది అంబేద్కర్ది. ఒక 100 ఏళ్ళ కింద అంబేద్కర్ ఇక్కడ ఇదే ఇంట్లో తిరిగి నడిచిన ఇల్లు. ఈరోజు నేను ఇక్కడికి రావడం నిజంగా నాకు మస్తు హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది నిజంగా. అంటే ఒక విధంగా చెప్పాలంటే నాకు కొంచెం ఎమోషనల్గా ఉంది. కానీ నిజంగా గ్రేట్. అసలు నేను న్యూయార్క్ వెళ్ళినప్పుడు కూడా ఆ కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళి చూడాలని చాలాసార్లు ప్రయత్నం చేసిన. కానీ అక్కడ ఎప్పుడు మేము వెళ్ళిన ప్రతిసారి చలి బాగుంటుంది,
స్నో వస్తుంటుంది అనమాట. ఎవరు తీసుకెళ్ళమని అంటే చలి బాగుంది, స్నో ఎక్కువ ఉందని చెప్పి తీసుకెళ్ళకపోతుర్రు. ఇగో ఇది బ్యాక్ యార్డ్ అంట, ఇప్పుడు రిపేర్ అవుతుంది, లోపలికి వెళ్ళలేమన్నారు. అక్కడ కూడా అంబేద్కర్ విగ్రహం ఉంది. అక్కడ తను కూర్చున్నది అదంతా తిరిగింది, అవన్నీ వెనకాల ఈవినింగ్ టైంలో అట్లా తిరిగి కూర్చున్న ప్లేసెస్ అవన్నీ ఉంటాయి. విగ్రహం ఒకటే కనిపిస్తుంది, లోపలికి వెళ్తే క్లియర్గా కనబడుతుండే కావచ్చు మనకు, కానీ రిపేర్ అవుతుందంట. లోపలికి కిందికి అంటే బ్యాక్ యార్డ్కి వెళ్ళలేరు ఇప్పుడు అని అన్నారనమాట. 100 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు ఎంత బాగుంది అసలు, మస్తు ఉంది. మన దగ్గర అయితే ఇట్లుంటాయి అసలే ఉండే. ఎందుకు మెల్లగా మాట్లాడుతున్నాం అంటే ఇది విజిటర్స్ చాలా రేర్గా కొంతమందినే అలౌ చేస్తారంట ఇందులోకి. యాక్చువల్లీ ఆనంద్ ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంటరీ, ఇక్కడ ఒక మేడము ఎంపీ, తను ప్రజెంట్ ఇక్కడ ఎంపీగా ఉన్నారనమాట. ఆ మేడంకి నిన్న ఫోన్ చేసి ఇట్లా ఇండియా నుండి సింగర్ మా సిస్టర్ వచ్చింది, మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పర్మిషన్ తీసుకొని ఈ టైం నుంచి ఈ టైం వరకే విజిటర్స్కి అవైలబుల్ ఉంటుంది, అలౌ చేస్తారనమాట. ఆ టైంలోపే మీరు వచ్చి చూసి వెళ్ళండి అని చెప్పి తను పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా పైన అంబేద్కర్ యూజ్ చేసిన బెడ్రూమ్స్ కానీ వాష్రూమ్స్ అవన్నీ అంటే ఇల్లు మొత్తం ఫుల్ హౌస్ మొత్తం చూడొచ్చు అనమాట. ఒకసారి చూద్దాం. అంబేద్కర్ వాడిన కిచెన్ ఐటమ్స్ ఇవి కనిపిస్తున్నాయి. ఇక్కడ డైనింగ్ టేబుల్, ఇవి గిన్నెలు, చైర్స్, డైనింగ్ టేబుల్ చైర్స్ ఎంత బాగున్నాయి చూడ అసలు నిజంగా. ఇది కూడా ఒక ఫోటో, ఏదో ఇక్కడ వాచెస్ ఏదో కనిపిస్తున్నాయి సంథింగ్. తను వాడిన చెంబు, నీళ్ళ చెంబు రాగిది, ఎంత బాగుంది. ఇది ఒకటి ప్లేట్ అనుకుంటా, ఇది అన్నం ప్లేట్ అనుకుంటా. వాయిలెన్, ఇది బుద్ధుడిది. ఇది ఆయన తిరిగిన ప్లేస్ అనుకుంటా, ఇది ఫోటో రూపంలో ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ అంబేద్కర్ గారు రాసినటువంటి హ్యాండ్ రైటింగ్. ఇదంతా అంబేద్కర్ గారు యూజ్ చేసిన షూస్ ఎంత బాగున్నాయి కదా. తను కూర్చున్న కుర్చీ యూజ్ చేసింది అమ్మ రమాబాయి గారు, తర్వాత అంబేద్కర్ గారు. ఈ ఫొటోస్ అన్నీ మనం ఎట్లా చూస్తాం, కానీ ఇంత కొంచెం క్లారిటీగా కనబడతాయి కొన్ని. కానీ ఎంత బాగుంది ఇది ఫోటో. దిస్ ఈజ్ అంబేద్కర్ సొంతంగా తన చేతులతో రాసిన అక్షరాలు ఇవి. ఎంత బాగుంది ఇంగ్లీష్ రైటింగ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం. ఇదే రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకి హక్కులనిచ్చింది, మాట్లాడే హక్కు ఇచ్చింది, చదువుకునే హక్కు ఇచ్చింది, ఓటు వేసే హక్కు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకరకాల హక్కులని అన్ని వర్గాల వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ మనకు అందించినటువంటి భారత రాజ్యాంగం ఇది. ఇది లైబ్రరీ అంట ప్లేస్, ఇదంతా అన్ని బుక్స్ ఉన్నాయి లైబ్రరీలో. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మన భారత రాజ్యాంగాన్ని, వేరే కంట్రీస్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా భారత రాజ్యాంగాన్ని చదువుతారని అనుకుంటున్నాను, అందుకే ఇక్కడ పెట్టిర్రు. ఈ ఫోటో కొంచెము ఎంగేజ్లో ఉన్నట్టు కొంచెం రేర్గా బాగుంది ఫోటో, కొంచెం క్లారిటీగా మంచిగా ఉంది ఫోటో. ఒరిజినల్ ఫోటో ఉన్నట్టుంది, ఇది బాగుంది. ఈ ఫోటో కూడా బాగుంది. అప్పుడు చూడు ఎట్లున్నాయి అసలు, స్టిక్ ఇదంతా ఎంత బాగుంది అసలు. ఎవరైనా అంబేద్కర్ ఫ్రెండ్ అంట, అయినా రావ్ బహదూర్ సీకే బోలే అంట. పైన ఇక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇది అంబేద్కర్ గారు యూజ్ చేసినటువంటి బెడ్రూమ్, ఎంత బాగుంది చూడండి. ఇవి అప్పటి ఇప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ చేయించుకుంటారు మన దగ్గర, మస్కిటో నెట్ వేసుకొని చేయించుకుంటారు. ఎంత బాగుంది, ఎంత స్టాండర్డ్గా ఉంది. ఇది 100 సంవత్సరాల కిందటిదంట. ఇది ఇక్కడ కూడా ఫైర్ పెట్టుకుంటారు చలికాలం, దీంట్లో మంట వస్తుంది. పాత ఇవి ఓల్డ్ ఇవన్నీ, కానీ ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి అసలు. ఇవి బుక్స్ ఉన్నాయి ఇక్కడ,
ఇగో ఇక్కడ అంబేద్కర్ యూజ్ చేసినటువంటి స్పెక్ట్స్. ఎంత బాగా కాపాడుతున్నారు వీటిని, నిజంగా గ్రేట్ అసలు. ఓ సారీ, ప్లీజ్ డు నాట్ టచ్ అంట, కానీ నేను ముట్టినా తెలియదు, ఇప్పుడు చదువుతున్నా. ఇది జ్యోతిరావు పూలే ఫోటో ఇక్కడ ఉందంటే, అంటే అంబేద్కర్ గురువు జ్యోతిరావు పూలేనే అని చెప్తాడు కదా, సో జ్యోతిరావు పూలే ఫోటో కూడా ఇక్కడ ఉంది. అంబేద్కర్ వాడిన డ్రెస్ ఫోటో ఇక్కడ, సూట్ ఇక్కడ ఉంది. తర్వాత అంబేద్కర్కి ఇంక్ పాట్ అంట, సిల్వర్ ఇంక్ పాట్. ఇది అంబేద్కర్ గారు పెళ్ళైన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇండియాకి లండన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు పిలిచి తనకి అప్పుడు పెన్నులలో ఇంక్ ఫిల్అప్ చేసుకుంటారు. ఇక ఇప్పుడంటే రిఫిల్స్ వచ్చినాయి అన్నీ, కానీ ఇంకు నింపుకునే వాళ్ళు కదా. సో ఇది సిల్వర్ ఇంక్ని వాళ్ళు ఇంక్ పాట్, సిల్వర్ ఇంక్ పాట్ని వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారంట లంచ్కి పిలిచి. ఈ ఫోటో అంబేద్కర్ గారు ఏ కంట్రీకి అంటే చాలా కంట్రీస్ విజిట్ చేశారు కదా చదువుకోవడానికి, కానీ ఇంకా రకరకాల విదేశాలు ప్రయాణం చేసేవాళ్ళు కదా. ఆ టైంలో ఈ కిట్ మెయింటైన్ చేసేవారంట. ఈ కిట్లో ఏమినాయంటే బ్రష్, సోపు, డిష్ విత్ గుడ్ మార్నింగ్ అంటే ఈ కిట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ క్యారీ చేసేవాళ్ళంట. ఇందులో అన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయి, షేవింగ్ కిట్ కానీ, బ్రష్ కానీ, సోప్ కానీ, ఇవన్నీ కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. ఇక్కడ ఫోటో ఉంది, అంబేద్కర్ ఫోటో, తర్వాత రమాబాయి అమ్మ ఫోటో ఉంది ఇక్కడ. సో అంబేద్కర్ వాడిన పెన్ను ఇదొకటి, స్పెక్ట్స్. అప్పుడు ఇంతలా ఉంటుండే, ఎట్లుంటుండే అసలు ఇవి. సో ఇక్కడ కూర్చొని నైట్లో రాసుకోవడం, చదువుకోవడం అట్లా చేస్తుండే కావచ్చు. చైర్ చూడు ఎంత పురాతనమైనది అసలు, ముట్టుకుంటే ఏడ ఊడిపోతుంది అన్నట్టు ఇట్లా కదిలిస్తే చాలన్నట్టున్నది. ఇది కింద ఒక డెస్క్ లాగా ఉంది, డ్రా లాగా, తీస్తే చాలా హార్డ్గా వస్తుంది. నేను కొంచెం ట్రై చేసిన కానీ ముట్టొద్దని ఉంది ఇక్కడ. కానీ ఇగో ఇవి ఇక్కడ ఓల్డ్ పాత బుక్కులు, ఇవి అంత పాతగా ఉన్నాయి. ఇగో ఇది కూడా ఇండియన్ పెనల్ కోడ్ అంట. సో ఇది ఉందా, టీ సెట్ యూజ్డ్ బై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే అంబేద్కర్ గారు ఓన్గా టీ చేసుకుంటున్నాడంట చదువుకునేటప్పుడు, నిద్ర రాకుండా మార్నింగ్ టైంలో లేవగానే ఓన్గా టీ చేసుకొని తాగేవారంట. తను యూజ్ చేసిన, అంబేద్కర్ గారు యూజ్ చేసినటువంటి టీ సెట్ ఇది. అప్పుడు ఎట్లయినా ఈ డిజైన్స్ ఎంత బాగున్నాయి అవి. సో ఇది ఇంకొక రూము, ఇందాక బెడ్రూమ్ చూసినాం కదా, ఇది ఇంకొక రూము. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం, అమ్మ రమాబాయి విగ్రహం ఉంది ఇక్కడ. పెద్దది పెయింటింగ్ ఆర్ట్ ఫ్రేమ్, చాలా పెద్దగా ఉంది, బాగుంది. ఇది చాలా పురాతనమైన ఇల్లు అని మనకు తెలవడానికి ఒక రీజన్ ఏంటంటే అక్కడ గోడలు చూడండి అంత తేమ వస్తుంది. ఇది ఒక ఫోటో, అంబేద్కర్ ఇన్ ద ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఇది పూణే అనుంది. ఇది ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం, తర్వాత ఉక్కు సత్యాగ్రహం. ఇది తర్వాత ఇది యునైటెడ్ కింగ్డమ్, అంబేద్కర్ విత్ 2 batches ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద డిప్రెస్డ్ క్లాసెస్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్, యూకే ఫోటో. ఇది కలారం మందిర్ సత్యాగ్రహ అంట. ఇది కూడా ఉక్కు సత్యాగ్రహం అనుకుంటా. అంబేద్కర్ మ్యూజియం అయితే ఫైనల్గా నాకు వచ్చినట్టు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తానికి యూకేకి వచ్చినందుకు మంచి ప్లేస్ని విజిట్ చేసి మంచి మెమరీస్ని అయితే తీసుకెళ్తున్నట్టు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా, చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరి దగ్గరికి మోసుకొస్తున్నా, చూసి ఆదరించండి. యాక్చువల్లీ వీడియో తీసుకోవడానికి లేదు అని తెలిసింది, మా ఇద్దరికి ఇన్ఫర్మేషన్ అదే తెలుసు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగితే తీసుకోవచ్చు అని అన్నారనమాట. అందుకే కొంచెం చిన్న వీడియో చేద్దామనే ఉద్దేశంతో చిన్న బుడ్డి వ్లాగ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.